హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు పెన్షనర్ల జీతాలు పెన్షన్ల జమ తాజా సమాచారం తెలుసుకుందామండి. ఈరోజు ఉదయం నాటి 11:35 సమయానికి అయితే చేయడం జరుగుతుంది వీడియో. సో ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం అయితే ఇలా ఉందండి. ఏపీ ఉద్యోగులు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల మేనేజర్ జీతాలు మరియు మే నెల జీతాలు పెన్షన్ల తాజా సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. ఉద్యోగోపాధ్యాయులు మే నెలకు సంబంధించి పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి. సో జనరేట్ అయ్యాయి, అదొకటి శుభవార్త. ఇక విద్యాశాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ డిపార్ట్మెంట్, ఏపీ అండ్ గ్రామ సచివాలయంలో కొన్ని ట్రెజరీ పరిధిలో అయితే పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. నిధి యాప్లో లాగిన్ అయిన తర్వాత మీరైతే మీ పే స్లిప్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే నెల పే స్లిప్స్. ఏపీ సర్వీస్ పెన్షన్ కానీ ఫ్యామిలీ పెన్షన్ కానీ పే స్లిప్స్ ఎక్కడ డౌన్లోడ్ కావడం లేదండి. పెన్షన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు ఎస్టీఓ గారి అప్రూవల్ పొంది బిల్లులని గ్రీన్ ఛానల్కి అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే ఎంప్లాయీస్ సంబంధించిన బిల్లు చేరుతూ ఉన్నాయి. 23-24 తేదీన ఎస్టీఓ గారి అప్రూవల్ అయిన బిల్లు 1-2 తేదీన జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతూ ఉంటాయి. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న అనుమతి. సో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఎస్టీఓ పరిధిలో పే స్లిప్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా మీరైతే ఎంప్లాయీస్, టీచర్స్, పెన్షనర్స్ కూడా మీరు పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే నిధి పోర్టల్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఒక బిగ్ అలర్ట్ ఏంటంటే లాస్ట్ డేట్కు ఇంకా 8 రోజులే ఉంది కాబట్టి, సో ఏపీజీఎల్ఐ అప్డేట్ అండి. ఏపీజీఎల్ఐ కొత్త దరఖాస్తులు డీడీఓ వారి నిధి పోర్టల్లో లాగిన్ అవుతున్నాయి. సో చెక్ చేసుకోగలరండి. సో నేమ్ కరెక్ట్గా ఉన్నదా లేదా, అలాగే నామినీ పేరు కూడా కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. మీరు ఏపీజీఎల్ఐ సంబంధించి నిధి యాప్లో నామినీ పేరు మార్చినట్లయితే మార్పు ఏమైనా ఉంటే మార్పు చేసుకోవాల్సి అయితే ఉంటుందని, మిస్సింగ్ క్రెడిట్స్ ఉన్నాయా లేదని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మొత్తము ఒక సస్పెన్షన్ అకౌంట్ అమౌంట్ ఉన్నట్లయితే తగిన ఆధారాలతో అయితే మీరు దాన్ని ఏమైనా మిస్సింగ్ క్రెడిట్స్ ఉన్నా కూడా తిరిగి పొందవచ్చండి. సో జీతాలు మరియు పెన్షన్స్ అప్డేట్ న్యూస్ అయితే ఇలా ఉన్నాయి. సో జీతాలు పెన్షన్ బిల్లు అప్లోడ్ చేయడానికి కేవలం ఒకరోజు మాత్రమే గడువు ఉంది. ఎందుకంటే 23వ తేదీ రేపటి లోపల అందరూ డీడీఓలు అయితే పెన్షన్ బిల్లులను కూడా అప్లోడ్ చేయవలసి అయితే ఉంది. సో ఈ విధంగానే బిల్ నెంబర్ జనరేట్ అయ్యాయండి ఉద్యోగులకు సంబంధించి. సో సిఎఫ్ఎంఎస్ సైట్ కూడా ఇప్పుడు వర్క్ అవుతోంది. సో బిల్ పేమెంట్స్ పెండింగ్ స్టేటస్ చూసినట్టయితే బిల్ నాట్ అప్రూవ్ స్టేజ్లో ఉంది. ఇక నిధి పోర్టల్ నుండి డీడీఓలు శాలరీ బిల్ జనరేట్ చేసి తర్వాత రిపోర్ట్స్ నుండి డౌన్లోడ్ చేసే షెడ్యూల్లో ఏపీజీఎల్ఐ షెడ్యూల్ పేజీ నందు ఏపీజీఎల్ఐ పాలసీ నెంబరు, అలాగే పీటీ షెడ్యూల్ పేజీ నందు పాన్ నెంబరు, ఇక ఐటీ షెడ్యూల్ పేజీ నందు పిఏఎన్ పాన్ కార్డ్ నెంబరు, ఇక సిపిఎస్ షెడ్యూల్ పేజీ నందు పిఆర్ఏఎన్ ప్రాన్ నెంబరు మరియు జిఐఎస్ షెడ్యూల్ నందు గ్రూప్ నెంబర్లు అయితే ప్రస్తుతానికి చూపిస్తున్నాయి. ఈ నెల నుండి ఇలా అప్డేట్ అయ్యాయి. ఎంటీ ఉన్నవారు డీడీఓ లాగిన్లో మాస్టర్ డేటా నందు మీరు కనుక ప్రూఫ్ సబ్మిట్ అప్డేట్ చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. అక్కడ అప్డేట్ అయితే జరుగుతుంది. ఇక జీతాలు, పెన్షన్లు తాజా సమాచారం ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.